మార్నింగే లేచి నీట్‌గా రెడీ అయిపోయి ఫ్రెష్‌గా బస్ అయితే ఎక్కేసామండి. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఈరోజైతే మోపిదేవి వెళ్తున్నాం. ఈ టెంపుల్ మీలో ఎంతమందికి తెలుసు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నాను టెంపుల్‌కి. టెంపుల్ చూడటానికైతే చాలా ఎక్సైట్‌మెంట్‌గా మార్నింగే 7:00కే బయలుదేరిపోయాము. మాది గుంటూరు కదా! ఫస్ట్ గుంటూరు నుంచి రేపల్లి అయితే వెళ్ళాము. తర్వాత రేపల్లిలో బస్ దిగి అక్కడి నుంచి ఆటో అయితే వేసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళాం. వెళ్ళేటప్పటికి 10:30 అట్లా అయింది. వెళ్ళేటప్పటికి ఫుల్ క్రౌడ్ ఉంది. అసలు ఫోన్లు కూడా లోపలికి ఎలో చేయలేదు. బయట లాకర్లో పెట్టేసి లోపలికి వెళ్ళాం. దర్శనానికి 3 అవర్స్ అయితే టైం పట్టింది. తర్వాత ఫోన్ లాకర్లోంచి తీసుకొని కొంచెం చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాము టెంపుల్వి. ఇప్పుడైతే చాలా బాగుంది. ఇప్పటి వరకు మీరు ఎవ్వరు చూడకపోతే టెంపుల్కి దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. 1:30 అవ్వగానే క్రౌడ్ మొత్తం తగ్గిపోయిన తర్వాత గుడంతా క్లోజ్ చేసేసారు. అప్పుడు తీసుకున్న క్లిప్స్ అన్ని ఇవన్నీ ఫుడ్ కూడా టెంపుల్ తరపునే ప్రొవైడ్ చేశారు. టైమింగ్స్ ఉన్నాయి వాటికి కూడా చాలా బాగుంది టేస్ట్. టెంపుల్ అయితే బాగా నచ్చింది నాకు. చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన ప్రవచనాల్లో చెప్పినప్పుడు నేను ఈ టెంపుల్ గురించి విన్నాను. అప్పటి నుంచి అనుకుంటున్నాను 6 మంత్స్ నుంచి వెళ్ళాలని. ఇప్పటికైతే కుదిరింది. మార్నింగ్ స్టార్ట్ అయితే గుడికి వెళ్ళి అలాగే దర్శనం చేసుకుని ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పటికి 10 అట్లా అయింది. అంత టైం స్పెండ్ చేసాం టెంపుల్లో మేము. అలాగే ఈ టెంపుల్లో క్రౌడ్ ఎక్కువగా ట్యూస్డే రోజు సండే రోజు ఉంటారంట. అలా కాకుండా మనం విడి రోజుల్లో వెళ్తే దర్శనం అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇక్కడ ఈ టెంపుల్లో మనం ఒక కోరిక కోరుకుంటే 1 వీక్ లో ఆ కోరిక అయితే నెరవేరుతుందంట. అంత పవర్ఫుల్ టెంపుల్, అస్సలు మిస్ అవ్వద్దు. డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే డిఎం చేయండి, కన్ఫామ్ గా క్లియర్ చేస్తాను.